బైబిలులోనే మొదటిసారిగా దేవుడు మానవుణ్ణి అడుగుతున్న ప్రశ్న ఉంది ఇక్కడ. ఈ దేవుడు మనిషిని ప్రశ్నించడానికి ముందు సర్పం ప్రశ్నించింది. అప్పటిదాకా ప్రశ్నలే లేవు, అంతా సమాధానం, బ్రతుకు సమాధానం, అన్నీ సమాధానం. ఆ సమాధానంతో సాగిపోతున్న ఆదాము హవ్వల జీవితంలో ఒక ప్రశ్న తలెత్తింది. అది సాతాను ద్వారా లేదా సర్పము ద్వారా ప్రశ్న తలెత్తింది. ఏమిటి ఆ ప్రశ్న అంటే, ఇది నిజమా, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. చూడండి, ఒక మనిషిని శోధించడానికి శత్రువు దేవుని ఆజ్ఞను ఆధారం చేసుకుంటున్నాడు. బాగా వినాలి. మీకు ఏమైనా ఆజ్ఞలు ఇవ్వబడ్డాయా అన్న ప్రశ్న అడుగుతున్నాడు వాడు వచ్చి ఫస్ట్. ఇవ్వబడిందండి, ఒక ఆజ్ఞ ఇవ్వబడింది, ఒకటే, ఈ తోటలో ఉన్న అన్ని చెట్ల పండ్లు మీరు తినొచ్చు, కానీ తోట మధ్యనున్న మంచి చెడుల తెలివినిచ్చేటువంటి వృక్షము యొక్క ఫలమును మీరు తినకూడదని, దాన్ని ముట్టకూడదని కూడా మాకు ఆజ్ఞ అయిందని హవ్వ చెప్పింది. అప్పుడు ఆ ఆజ్ఞని విన్న తర్వాత శత్రువు, సర్పంలో ప్రవేశించిన శత్రువు చేసిన మొదటి పని ఏమిటంటే ఆ ఆజ్ఞను మీరేటట్టు శోధించటం. ఫస్ట్ ఏమడుగుతున్నాడు, మీకేమైనా ఆజ్ఞలు ఇవ్వబడ్డాయా అని ఆజ్ఞలను గుర్తు చేస్తున్నాడు. రెండవది, ఆజ్ఞ గుర్తు చేసిన మనిషిని ఆజ్ఞ మీరేటట్టు శోధిస్తున్నాడు. ఎట్లా? మీకు ఇది ఆజ్ఞ అయిందా, అలా చెప్పాడా, మీరు చావనే చావరు, పైగా అది తింటే మీ కనులు తెరవబడి మీరు జ్ఞానం పొంది దేవతల వలె ఉందురు, మీ పొజిషన్ మారిపోయిద్ది. ఆయన అన్ని అనవసరపు ఆజ్ఞలు చెప్తా ఉంటాడు. ఆయన అంతే, తింటే మీరు కూడా ఆయనలాగా అవుతారని తినొద్దన్నాడు. అసలు అది తింటే ఎట్లా ఉంటుంది తెలుసా? అరే దేవుడు వద్దన్నాడు కదా, దేవుడు ఆజ్ఞ ఉంది కదా వద్దని అంటే ఏం ఆజ్ఞ? బోడే ఆజ్ఞ. మీరు ఆజ్ఞలు, ఆచారాలు, హద్దులు అని పెట్టుకుంటే బోల్డంత ఆనందాన్ని లాస్ అవుతావు, బోల్డంత ఆనందాన్ని కోల్పోతావు. ఆజ్ఞ కావాలా, ఆనందం కావాలా? ఆజ్ఞ కావాలా, ఆధిక్యత కావాలా? ఆనందం కావాలి, ఆధిక్యత కావాలి. అట్లయితే తీసుకొని తిను. చచ్చిపోతారంట, చచ్చిపోతారు, చావనే చావరు అన్నాడు. చూడండి, ఆజ్ఞను మనకే గుర్తు చేస్తున్నాడు, మళ్ళీ అది మీరేటట్టు మనిషిని ప్రేరేపిస్తున్నాడు. సరే, ఆమె తిన్నది, వెనక ముందు ఆలోచించలా. ఇది మస్తుసార్లు మనకు తెలుసు. తిన్నది, తిన్న తర్వాత ఆమె భర్త కూడా కొని తెచ్చి ఇచ్చింది, ఆయన కూడా తిన్నాడు. తిన్న తర్వాత వాళ్ళ కళ్ళు నిజంగానే తెరవబడ్డాయి. తెరవబడి వాళ్ళని వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళు దిగంబరులుగా కనపడ్డారు. వెంటనే ఎడమైపోయారు. ఎడమైపోయి అంజూరపు ఆకులను తీసుకొచ్చి కచడాలుగా చేసుకొని కట్టుకున్నారు, ఆకుల్ని కట్టుకున్నారు. ఇంతలో దైవస్వరం వినబడింది. వినబడేసరికి పరార్ అక్కడి నుంచి దాక్కున్నాడు పోయి. ఆదామా, నా కుమారుడా ఆదామా, ఎక్కడా నువ్వు అన్నాడు దేవుడు. అప్పుడు జవాబిస్తున్నాడు, తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా నుంటిని గనుక, నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాక్కున్నాను అన్నాడు. అక్కడ స్వరం వినబడ్డప్పుడు దిగంబరిగా ఉన్నావా, ఇప్పుడేదో అడ్డం కట్టుకున్నావు, దాక్కున్నావు,
ఇప్పుడు నా ముందుకు రాలేకపోతున్నావు. నీ దిగంబరత్వపు సిగ్గు నిన్ను అడ్డగిస్తుంది. ఆ? అసలు నువ్వు దిగంబరివని నీతో చెప్పిన వాడెవడు అనేది ఇక దేవుడెత్తిన ప్రశ్న. ఫస్ట్ ఏమో ఆదామా నీవెక్కడా, రెండవ ప్రశ్న నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు. రెండు పైన రెండు ప్రశ్నలు సర్పం నుంచి వచ్చినాయి, తర్వాత కింద రెండు ప్రశ్నలు దేవుడి నుండి వచ్చినాయి. సర్పం నుండి వచ్చిన రెండు ప్రశ్నలు ఏంటి? ఇది నిజమా అంటే వాడికి ఏదో వినబడినట్టు, నాకు వినబడింది నిజమేనా అనే ప్రశ్న. ఈ తోటలో దేని చెట్ల పండైనా మీరు తినొద్దని దేవుడు చెప్పాడా? రెండు. దేవుడేమో ఆదామా నువ్వెక్కడా, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు అంటే. ఇప్పుడు నాకు అర్థం కాదు, మనం దిగంబరులమని మనకు తెలిస్తే ఏం పోయింది? మనం వస్త్రహీనులంగా ఉన్నామన్న సత్యం మనకు తెలిస్తే ఏం పోయింది? ఎవడు చెప్పాడు నీకు అని అడగటం ఏంటినా అంటే ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటంటే, ఆదాము దిగంబరిగా ఉన్నాడా, వస్త్రం ధరించుకొని ఉన్నాడా, ఆదాము ఏ కండిషన్లో ఉన్నాడు అనే పట్టింపులన్నీ దేవుడికి సంబంధించినవి కానీ ఆదాముకు సంబంధించినవి కాదు. అర్థమైందా? ఒక విధేయుడైన కుమారుడి యొక్క బరువు బాధ్యతలన్నీ తండ్రి వహిస్తున్నప్పుడు, వాని మంచి చెడ్డ బాగోగులన్నీ ఆయన చూస్తున్నప్పుడు అన్ని సంగతులు ఆయనే చూసుకుంటాడు. అది నీ పని కాదు. ఇప్పుడు చెప్పండి మీరు, ఆదాము దిగంబర్ అని ఆదాముకు చెప్పినోడు ఎవరు? పెద్దగా చెప్పాలి. సాతానే అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సగం సరిగా ఎత్తండి. ఎక్కడుందో నాకు చూపించండి. ఎక్కడుందో చూపించండి. మీరు చెప్పారుగా సాతానే అని. ఎక్కడుంది వచనం? ఎక్కడుంది చూపించు. నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నువ్వు ఈ కండిషన్లో ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు అని నీతో మాట్లాడిన వాడెవరు? వాస్తవంగా నీ స్థితిగతులన్నిటి గురించి నేను కదా మాట్లాడుతుంది ఇప్పటిదాకా. ఇప్పుడు నీతో మాట్లాడిన వాడెవరు? నీ అంతరంగం. ఏంటి? నీ అంతరంగం. డిస్టర్బ్ అయిపోయావు. ఒకప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, అంతా ఆయనదే, ఇక నన్ను నేను చూసుకునేది ఏం లేదు, అంతా ఆయనకు అప్పగించుకున్నాను, ఇక ఆయనే చూసుకుంటాడని నా మాటల్లో బ్రతికావు. సమస్తం నా మీద భారం వేసి నడిచావు. కానీ ఈరోజు నేను, నా దిగంబరత్వం, నేను ఎలా ఉన్నాను, నేను ఇంత దరిద్రంగా ఉన్నాను, నేను అలా ఉన్నాను, నేను ఎలా ఉన్నాను అని అనుకుంటున్నావు కదా. ఎవరు చెప్పారు నీకు? నీ హృదయం చెప్పింది, నీ అంతరంగం చెప్పింది, నీ మనస్సు చెప్పింది, నీ మనస్సాక్షి చెప్పింది. తప్పించి సైతాన్ చెప్పలా. సైతాన్ జస్ట్ నిప్పు పెట్టిపోయాడు మనిషికి. ఏం చేసిపోయాడు? జస్ట్ నిప్పు పెట్టిపోయాడు, ఆజ్ఞ మీరేటట్టు చేసిపోయాడు. ఆజ్ఞను గుర్తు చేశాడు, ఆజ్ఞను మీరేటట్టు చేశాడు. ఇక మనిషిలో ఇక మనస్సాక్షి పనిచేయటం మొదలుపెట్టింది. మనిషికి జ్ఞానం వచ్చిన మాట నిజమే, కానీ ఆ జ్ఞానం ఏం చేసిందో తెలుసా? దేవుని దగ్గరికి పరిగెత్తేటట్టు చేయలా. తన దిగంబరత్వాన్ని చూపించి, సిగ్గులేదురా నీకు, నువ్వు దిగంబరుడు అయి ఉండి ఒంటి మీద వస్త్రం లేకుండా ఉండి ఆ పెద్ద ఆయన ముందుకు ఎట్లా పోతావురా దరిద్రుడా? ఇప్పుడు చెప్పండి, దోషారోపణ చేసింది ఎవరు మానవుడి మీద? దేవుడా, మానవుడి మనస్సాక్ష? దోషారోపణ చేసింది ఎవరో? మానవుని మీద దేవుడా, మానవుని హృదయమా? పెద్దగా చెప్పాలి. ఎస్. వాడు ఆ దోషారోపణ వ్యవస్థని రెచ్చగొట్టిపోయాడు. వాడు చేసిన పని అది. మనలో మనల్ని పాయింట్అవుట్ చేసేటువంటి వ్యవస్థ ఒకటి ఉంది, మనస్సాక్షి.
హృదయం. దాన్ని గదిలిచిపోయాడు వాడు. ఇప్పుడు చూడండి, పెద్ద ఆయన వచ్చేటప్పటికి ఆనందంగా పరిగెత్తుకుంటా తండ్రి అని ఎదురుపోవాల్సిన వాడు ఇప్పుడు పోయి దాక్కుని తప్పించుకునే పరిస్థితికి వచ్చాడు. ఎందుకురా ఇట్లా అయిపోయావంటే, భయపడి దాక్కుంటున్నాను, నేను ఇలా ఉన్నాను కదా, ఇలా ఉండి నీ ముందుకు రాకూడదు కదా. అప్పుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నీవు దిగంబరివని నీకు తెలిపినోడెవడు? నేను వద్దని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన ఫలములు తిన్నావా? అది తింటే నీకు ఆ స్పర్శ వచ్చింది, సొంత జ్ఞానం వచ్చింది, స్వచిత్తం వచ్చింది, స్వయం వచ్చింది. చేసావా ఆ పని అంటే అప్పుడు అంటున్నాడు, నేను కాదండి, ఇదిగో ఈమె ఒకదాన్ని ఇచ్చావుగా నాకు, నా ప్రాణానికి. తిన్నది తినట్లా ఉండాలి, తెచ్చి నాకు ఇచ్చింది పనికి. మళ్ళీ అది ఎట్లాంటిదని నాకు ఎందుకు ఇచ్చావు? తప్పించుకుంటున్నాడు. ఒకటి దిగంబరత్వాన్ని కప్పిపుచ్చుకోవటానికి దాక్కుంటున్నాడు, రెండు నేరాన్ని ఒప్పుకోకుండా దాక్కుంటున్నాడు. దేహ విషయంలో దాక్కుంటున్నాడు, నేరాన్ని ఒప్పుకోవాల్సిన విషయంలో కూడా దాక్కుంటున్నాడు. చూడు, దాగటమేక బ్రతుకంతా రహస్యంలోకి వెళ్ళిపోతుంది, మరుగున వెళ్ళిపోతుంది. బాధపడ్డాడు దేవుడు. ఎంత పని చేసావా? ఏది నీలో హడావిడి కాకూడదు అనుకున్నానో అంత పని చేసుకున్నావుగా. ఇక నీకు మనశ్శాంతి లేదు, పోయింది. ఇక నీ శాంతి ప్రశాంతత పోగొట్టుకున్నావు. నేను చెప్పినటువంటి క్రమంలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతత, మనశ్శాంతి, ఆదరణ, ఆనందం. ఇప్పుడు ఇక నీలో దోషారోపణ వ్యవస్థ మేల్కొందే, నేరారోపణ వ్యవస్థ మేల్కొంది. ఇక నీకు సుఖం లేదురా పో అన్నాడు. ఇంకంతే. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా మనిషికి సుఖం ఎక్కడ తెచ్చింది? ఇప్పుడు దేవుని ముందుకు వెళ్ళాలంటే శత్రువు సంగతి పక్కన పెట్టు, మన హృదయమే మన మీద దోషారోపణ చేయటం మొదలుపెట్టింది. ఏమని? నువ్వు దిగంబరివి, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు, నువ్వు దోషభరితమైన జీవితం కలిగి ఉన్నావు, నువ్వు పాపివి, నీ చూపులు మంచి కాదు, నీ తలంపులు మంచి కాదు, నీ నడత బాగలేదు, నీ వ్యవహారం బాగలేదు, నీ పర్సనల్ లైఫ్లో రహస్య పాపాలు ఉన్నాయి, నువ్వు దేవునికి ఆమోదయోగ్యం కావని నీకెవరు చెబుతున్నారు చెప్పు? ఎవరు చెబుతున్నారు నీకు? ఎవడన్నా ఫోన్ చేస్తున్నాడా? పొద్దున్నే లేచి నిద్ర లేపి నిన్ను, ఇదిగో నువ్వు మంచోడు కాదు, చాలా చెడిపోయినోడివి, నీ అంత దరిద్రుడు లేడు, అసలు మామూలు పాపివి కాదు, అసలు నీ లోపల ఆలోచనలంటే దరిద్రుడు కొట్టే ఆలోచనలే, నాకు మొత్తం తెలుసు, రాశా, లిస్ట్ రాశా, ఇదిగో నీ చరిత్ర ఇవ్వడం చదువుతున్నాడా? ఎవ్వరు చదవట్లా, ఎవరు చెప్పట్లా. కానీ మన లోపల ఒక వ్యవస్థ, మనం మౌనంగా ఉన్నా సరే ఇది మాట్లాడుతూనే ఉన్నది. ఏమని మాట్లాడుతుంది? నీవు దోషివని మాట్లాడుతుంది, నీవు పాపివని మాట్లాడుతుంది, నీవు దిగంబరుడు అని మాట్లాడుతుంది, నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావని ఒక ఆరోపణ నీలో నీకు జరుగుతానే ఉంది. ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో అపరాధ భావం అనేది నిన్ను వెంటాడుతూనే ఉంది. ఎంతమంది ఒప్పుకుంటారు? ఇంకా చెప్పాలంటే ఏదన్నా నీకు అంత ఇబ్బంది కలిగితే వెంటనే ముందు అదే గుర్తొస్తుంది, నీకు ఇంతే జరగాలి, మంచిదానివి కాదుగా, అందుకే ఇట్లా జరుగుతాయి, అంతే జరగాలి, నువ్వు మంచోడివి కాదుగా, నీకు ఇంతే జరగాలి, నీ బతుకు మంచిది కాదుగా, నీ బుద్ధి మంచిది కాదుగా, ఫలానప్పుడు ఏం చేసావు, ఫలానప్పుడు ఏం చేసావు అని ఎక్కడెక్కడి అని తవ్వకాలు జరుపుకొని వాటిని ముందు పెట్టుకొని ఇక దోషారోపణ, అపరాధ భావం, నీకు చివరికి ఏమైద్ది అంటే పోయి దేవునికి దూరంగా పోయి దాక్కున్నట్టు అయిపోద్ది. అందుకు దేవుడు అంటున్నాడు, నువ్వు దిగంబరివని అయినా, నువ్వు వస్త్రం కప్పుకున్నవాడివని అయినా, నువ్వు ఏదైనా అయి ఉన్నావు అంటే, నువ్వు ఏమై ఉన్నావో అది ఏదైనా నేను నీతో చెప్పాలి, నేను నీతో చెప్పాలి. నేను చెప్పకుండా నువ్వెట్ట చెబుతున్నావు నేను ఎట్టున్నానని? కేసు రాయాల్సినోడు ఎవరు చెప్పండి?
కేసు రాయాల్సినోడు ఎవరు? దేవుడు రాయాలి, అంతే. రైటర్ ఆయనేగా రాయాలి. కానీ మనిషి గతి ఏమైందో తెలుసా? తన మీద తానే కేసు రాసేసుకొని, తనకు తానే శిక్షను ఖరారు చేసుకొని, తనకు తానే ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఈరోజు ఎందుకు ఆత్మహత్యలు? ఎందుకు? నేను మంచోడిని కాదు, నా దగ్గరే ఉంది తేడా, నేను అందరినీ నమ్మాను, అందరూ మోసం చేశారు, ఈ నాలంటోడు బతకటం వేస్ట్, లేకపోతే నేను అనవసరంగా ఈ పనులు చేశా, అనవసరంగా ఆ పనులు చేశా, అనవసరంగా ఏదో 2 ఎకరాలు వేసుకునేది కడుపాత్రానికి పోయి 12 ఎకరాలు వేసా, మొత్తం పోయింది, ఇంకెందుకు బతకాలి? నేనే, నాదే, నా దరిద్రమే. ఏదో ఉన్నంతలో అంతవరకు తృప్తి చెందకుండా వ్యాపారాలను పెట్టి, ఆ వ్యాపారాన్ని పెట్టి అంత దరిద్రం అంతా నెత్తి తెచ్చుకొని ఇంటికి మొత్తాన్ని నాశనం చేసి ఆడబెట్టా. తప్పు నాదే. ఎందుకు బతకాలి నేను? పురుగు మందే కరెక్టు, ఉరితాడే కరెక్టు, నాలంటోడు బతకూడదు. తనకు తానే డిసైడ్ చేసుకుని, తనకు తానే తీర్పు విధించుకొని, తనకు తానే శిక్ష వేసుకోవటం, ఈ 3 ఎంత ఘోరమైనవో చూడండి. అందుకే దేవుడు అడుగుతున్నాడు, ఆరోపించాల్సినోడు ఎవరు? తీర్పు తీర్చాల్సినోడు ఎవరు? శిక్ష విధించాల్సినోడు ఎవరు? నేను కదా. నువ్వు వస్త్రంతో ఉన్నావో వస్త్రం లేకుండా ఉన్నావో నాకు తెలియదా? రోజు నేను నిన్ను కలుసుకోవటం లేదా? అసలు అది సరే కానీ, నీ దిగంబర దేహమైనా వస్త్రంతో ఉన్న దేహమైనా, అసలు నీ టోటల్ దేహాన్ని, అందులో అవయవాలు మొత్తాన్ని రూపించిన చేతులేవి? నా కుమారుడా, నిన్ను నిర్మించిన చేతులేవి నా కుమారుడా? నావేగా. నా ముందు దాగగలవా? దాచిపెట్టగలవా? ఓరి పిచ్చోడా. సరే, అయిందేదో అయిపోయింది, వద్దన పండు తిన్నావు, అది నా ముందుకు రావాలి కదా. నువ్వు దాక్కున్నావు. ఎక్కడ దాక్కున్నావు? పొదల్లో దాక్కున్నా బిడ్డ, కనపడకుండా దాక్కున్నావు. భలే దాక్కున్నావే. ఆహా, బాగా దాగేవరా. దిగంబరత్వం కప్పేసుకున్నావా? భలే కప్పుకున్నావే. ఏంటి అయ్యి? ఆకులా? బాగా భలే ఉంటాయిరా. గట్టిగా ఎండ కొట్టిందంటే ఆకులు పెట్లిపోతాయిరా. భలే గట్టి భద్రత ఏర్పాటు చేసుకున్నా. ఓరి మనుషుడా, మొదటి మనుషుడా. చూడండి, తనకు తానే నేనే, నా దరిద్రం, నా కర్మ, నా తప్పులు నేనే చేతులారా చేసుకున్నాను. నేనే. ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏమిటంటే, నేనే అని నువ్వు అనుకొని, నీకు నువ్వే తీర్పు తీర్చుకొని, నిన్ను నీవే నాశనం చేసుకోవద్దు. ఓకే, నువ్వే దోషివి అయి ఉండొచ్చు, దోషం చేసి ఉండొచ్చు, ఆజ్ఞ మీరి ఉండొచ్చు, అపరాధం తెచ్చుకొని ఉండొచ్చు. కానీ ఇక్కడ నేనే దోషిని అని నువ్వు అనుకుంటే, ఆ దోషాన్ని నివృత్తి చేసి, ఆ దోషాన్ని పరిహరించి, నేను తిరిగి నార్మల్ పొజిషన్లో నిలబెట్టే నా దగ్గరకు వచ్చి నన్ను ఆశ్రయించాలి నువ్వు. అలా కాకుండా నాకు దాగటం ఏంటి? నువ్వు గుర్తుపెట్టుకో, నేను మంచోణ్ణని కానీ, వినండి బాగా, నేను మంచోణ్ణి అని కానీ, నేను చెడ్డోణ్ణి అని కానీ నీకు నువ్వు డిసైడ్ చేసుకోకూడదు. అర్థమైందా? నువ్వు మంచోడివో చెడ్డోడివో దేవుడు తీర్పు తీర్చాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు మంచోడివో చెడ్డోడివో దేవుడు చెప్పాలి. నువ్వు సిగ్గు కప్పుకొని ఉన్నావో సిగ్గు ఎరుగకున్నావో దేవుడు చెప్పాలి. చెప్పాలంటే ఎవరు ముందుకు రావాలి? అది అందుకు రమ్మని పిలుస్తున్నాడు. ఎవరినే? సర్వ మానవాళిని రండి. ఎక్కడికి రండి? ప్రభువునొద్దకు రండి.